ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 13, 2025. ఈరోజు టోటల్గా ఎస్ఎస్డి టోకన్స్ 21,100 టోకన్స్ అయితే వదిలారండి రేపు దర్శనం చేసుకోవడానికి. అంటే 14వ తేదీ దర్శనం చేసుకోవడానికి ఈ టోకన్స్ అనేది ఈరోజు వదిలారు. ఈ టోకన్స్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిందే. మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సిందే అండి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు. అండ్ దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే దీని మధ్యలోనే మీకు దర్శనాలు అనేటివి జరుగుతాయి. మీకు టోకన్ ఇచ్చాక అందులోనే టైమింగ్, అడ్రస్ మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది, విత్ డేట్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఇచ్చిన టైం కాడికి 1 గంట ముందు వెళ్తే మిమ్మల్ని అయితే అలో చేస్తారు. ఇంకా డీడీ టోకన్స్ వరకు విషయానికి వస్తే రేపు 14వ తేదీ దర్శనం చేసుకోవడానికి 3,500 టోకన్స్ అయితే వదిలారు. డీడీ టోకన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలండి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే మీ టోకన్ తీసుకొని డీడీ టోకన్ శ్రీవారి మెట్టు వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి, లేకపోతే టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఇంకా దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి, డీడీ టోకన్స్ అనేటివి ఇచ్చారండి ఈరోజు అయితే. ఇంకా నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడింది? 84,424 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,872 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,06,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. ఇంకా అలానే నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది? సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి, మరియు స్పెషల్ ఎంట్రీ అంటే 300 రూపాయల దర్శనం తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఎంత సమయం పడింది అంటే ఇప్పుడు చూద్దాం. ఇంకా నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకైతే 12 నుండి 15 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్డి డీటీ టోకన్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళకైతే 3 నుండి 5 గంటల సమయం అయితే పడిందండి. ఎస్ఎస్డి డీటీ టోకన్స్ అంటే తిరుపతిలో మాత్రమే ఇస్తారు. ఫ్రీ టోకన్స్, రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్డి మరియు డీటీ టోకన్స్ ఎక్కడ ఇస్తారంటే శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసంలో ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో ఒక్కటే డీడీ టోకన్స్ అనేటివి ఇస్తారండి, తెలుసుకుని వెళ్ళాలి. ఇంకా 300 రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.